పూజా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం కూడా కనిపిస్తోంది. మనం చూడొచ్చు 70 అడుగుల వినాయక విగ్రహం ఏ రకంగా నిన్ననే తుది మెరుగులు దిద్దుకొని భక్తులకు అందుబాటులో ఏ విధంగా వచ్చిందో కూడా మనం చూడవచ్చు. ఇక అశేష భక్తులు సుమారు ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు అనే ఒక అంచనా అయితే ఉంది. దాని ప్రకారమే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక నవరాత్రులు ప్రత్యేక పూజలు అందుకునే వినాయకుడు ఇక ఈ 17వ తారీఖున నిమజ్జనానికి మహానిమజ్జనానికి బయలుదేరే అవకాశం ఉంది. ఈ 9 రోజులు మాత్రం ప్రత్యేక పూజలు అందుకుంటాడు ఖైరతాబాద్ వినాయకుడు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. కూడా ఇవ్వలే రానివ్వట్లేదు. ఓన్లీ రాజకుమారన్న, మీనాక్క అండ్ సందీప్ అంకుల్ ముగ్గురే ఉన్నారు. సో చూడండి ఓన్లీ పంతులే. సీఎం గారు అయితే వచ్చినారు. అండ్ దానం నాగేంద్ర గారు అండ్ ఇంకా కొంతమంది సో సీఎం గారి చేతుల మీదుగా మొదటి పూజ అనేది జరుగుతుంది. సో పొద్దున పద్మశాలి సంఘం గారు స్వామికి జంజమైన కండువ సమర్పించారు. అండ్ ఇప్పుడు మొదటి పూజ అనేది జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా. అండ్ మొదటి మాల కూడా వేస్తున్నారు గజమాల. సో నిన్న మాల అయితే వేసింది. అండ్ ఈరోజు పండుగ రోజు మొదటి మాల సో సీఎం గారి చేతుల మీదుగా వేస్తున్నారు. అండ్ సీఎం గారి తరఫు నుంచి పండ్లు స్వీట్లు అయితే సమర్పించుకుంటున్నారు సీఎం గారు. పూలదండలు కూడా కూడా
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం.